హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ మెకానిక్స్ ప్రజెంటెడ్ బై వన్సీ మీడియా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ పేరు దురంధర్, డైరెక్టెడ్ బై ఆదిత్యధర్. సినిమా చాలా బాగుంది. సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడితే స్పాయిలర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా లిమిటెడ్గా మూవీ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాం. స్ట్రిక్ట్లీ ఇది 18+ మూవీ. ఖచ్చితంగా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకూడదు. ఇది మాత్రం 100% అందరు పాటించాల్సిన విషయం. ఎందుకంటే ఈ సినిమా నేను 2 సార్లు చూడడం జరిగింది. ఒకసారి మల్టీప్లెక్స్లో, ఇంకోసారి థియేటర్లో. మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ పాటించి వారు వెనక్కి పంపించేసారు. కానీ థియేటర్లో నెక్స్ట్ టైం చూసినప్పుడు అక్కడ మాత్రం పిల్లల్ని అలో చేస్తున్నారు. చాలా వైలెన్స్ ఉంది సినిమాలో, అది పిల్లలకి అంత సూట్ కాదు. అందుకని ఖచ్చితంగా 18+ ఉన్న వాళ్ళు అయితే సినిమాకి వెళ్ళండి, దానికంటే బిలో ఉన్న వాళ్ళు చూడకండి. దిస్ ఫిలిం ఈజ్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. కానీ సినిమా ప్రజెంటేషన్ అంతా సినిమాటిక్గా ఉంటుంది, అంటే రియలిస్టిక్గా ఉండదు. బట్ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. కానీ ఎమోషన్ సైడ్ వచ్చేసరికి రియలిస్టిక్గా ఉంటుంది. రియలిస్టిక్గా మనకు ఆ ఫీల్ కూడా వస్తుంది. ఈ రియలిస్టిక్ ఎమోషను, ఈ సినిమాటిక్ ప్రజెంటేషన్ అని దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఎప్పుడైతే ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని అంటామో, ఆ పర్టికులర్ టైంలో జరిగిన సంఘటనలో మనం కోల్పోయింది కానీ, మనం పోగొట్టుకుంది కానీ రియల్ లైఫ్లో ఆన్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు ఆ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఆడియన్స్కి ఆ ఫీల్ రాదు. హోల్ సినిమాటిక్ స్టైల్లో ప్రజెంట్ చేస్తున్నప్పటికీ ఎమోషన్స్కి వస్తే ఆ క్యారెక్టర్స్ తీసుకుంటున్న డెసిషన్స్, స్టెప్ బై స్టెప్ వాళ్ళ పర్పస్ మారడం, వాళ్ళ ఎదుగుదల కోసం వీళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ రియల్ లైఫ్లో జనాల మీద అప్లై అయినప్పుడు జనాలకు దానివల్ల వచ్చే ఎఫెక్ట్, ఇదంతా మనకి తెలుస్తుంది. అంటే మనం రియల్ లైఫ్లో ఏం చేస్తామంటే, సడన్గా ఏదో జరిగింది, దానివల్ల ఈ ఎఫెక్ట్ వచ్చింది, సంథింగ్ ఇది మనకు తెలుస్తుంటుంది. కానీ సేమ్ ఇదే ఇంకో లాభం కోసం ఎవరో దానికి ముందే ప్రీ ప్లాన్ చేసి అక్కడి నుంచి దాన్ని తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఈ సినిమా వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే వారికి ముందు వారి తర్వాత రెండూ చూపిస్తాడు డైరెక్టర్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరు చాలా బాగా చేసారు. మనకి సినిమాలో ఆ డిఫరెన్స్ కూడా తెలీదు, వీళ్ళు బాగా చేసారు వీళ్ళు బాగా చేయలేరు అన్న డిఫరెన్స్ కూడా తెలీదు. అట్లుంటుంది సినిమా. కానీ స్పెషల్గా మెన్షన్ చేసి చెప్పాల్సింది మాత్రం అక్షయ్ ఖన్నా గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఆయనది ఒక పెక్యులర్ లుక్ ఉంటుంది. ఆయనకి ఒక 3-4 హై ఇచ్చే సీన్స్ ఉంటాయి, వాటిలో చాలా బాగా షైన్ అవుతాడు. ఆయన చాలా బాగా చేసిండు దాంట్లో. ఈ మూవీలో పవర్ఫుల్ సీన్స్ చాలానే ఉన్నాయి, అలాగే హై ఇచ్చే మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. వాటి గురించి మాట్లాడాలన్నా కానీ స్పాయిలర్స్ కోసం మాట్లాడట్లేదు. కానీ ఒక్క సీన్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇంటర్వెల్కి ముందు ఒక సీన్లో రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది, చాలా బాగా చూపించారు. అది చాలా బాగా హై ఇస్తుంది. ఆ సీన్కి ముందు ఆ రివెంజ్ ఇప్పుడు తీర్చుకోవాలా లేదా అని ఒక సిట్టింగ్ ఉంటుంది. ఆ డైలాగ్స్ అని చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఆ డైలాగ్స్కి ఆడియన్స్కి ఇచ్చే హైని ఆ సీన్తో మ్యాచ్ చేస్తారు, అంత బాగుంటుంది. అలాంటి సీన్లు సినిమాలో 3-4 ఉన్నాయి. సినిమా ట్రైలర్ చూసినప్పుడు వైలెన్స్గా ఫాస్ట్గా అట్లా వెళ్ళిపోతూ ఉంది, కానీ మధ్యలో కొన్ని సీన్లు హీరోయిన్వి కనిపించినాయి అండ్ ఒక సాంగ్ కూడా ఉంది. ఎక్కడ ఆ హీరోయిన్ పార్ట్ సినిమాలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనే డౌట్ ఉండే, కానీ సినిమాలో మాత్రం అసలు ఆమె పార్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది ఇన్ ద సెన్స్, అసలు మెయిన్ స్ట్రీమ్ స్టోరీకి అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా, అట్ ద సేమ్ టైం ఆ స్టోరీకి కొంచెం సపోర్టివ్గా పర్ఫెక్ట్ కుదిరింది ఆమె క్యారెక్టరు. అదంతా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఆన్ పాయింట్ ఉంటుంది. ఎక్కువ తక్కువ ఆ ఫీలింగ్ అసలు కదలదు, బ్లెండ్ అయిపోద్ది స్టోరీలో. ఇంకోటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక 4-5 హై ఇచ్చే సీన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. హీరోయిన్ అండ్ హీరో మధ్యలో చిన్న కాన్వర్జేషన్ ఉంటుంది, చాలా హై ఇస్తుంది. వాళ్ళు ఈచ్ అదర్ వాళ్ళ గురించి మాట్లాడుకునే ఒక సీన్ ఉంటుంది, జస్ట్ చిన్న సీను, ఒక 40 seconds to 1 minute ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. డైలాగ్స్ ఫెంటాస్టిక్ ఉంటాయి, చాలా బాగా రాశారు డైలాగ్స్ ఆ సీన్కి మాత్రం. సినిమా అయితే చాలా బాగుంది. అన్నీ చాలా బాగున్నాయి అంటున్నాను కదా అంటే, నిజంగా చెప్పడానికి అయితే సినిమాలో ఏ మైనస్ లేదు. మంచి హై ఇచ్చింది సినిమా. అట్లా వెళ్తూ ఒక హైలో సినిమా అయిపోద్ది. నెక్స్ట్ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంది, ఎప్పుడెప్పుడు అని వెయిటింగ్. ఎందుకంటే సెకండ్ పార్ట్ గ్లింప్స్ కొన్ని ప్లే చేయడం జరిగింది, అది ఇంకా వైలెంట్గా ఉంటుందనే ఫీల్ అయితే ఇచ్చింది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఇవాటికి ఇంతే. ఇంకో సినిమాతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మెకానిక్స్.